మన ఒంగోలులో జరుగుతున్నటువంటి స్పందన కార్యక్రమం దగ్గర మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ గత 2 సంవత్సరాలుగా ఆయన ప్రాబ్లం ని పిటిషన్ ద్వారా స్పందన కార్యక్రమంలో తెలియజేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈయన ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వలేదని ఈయన తెలియజేస్తున్నారు. అసలు ఈయన ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నారు. 22వ సంవత్సరంలో కూడా గౌరవనీయులైన కలెక్టర్ గారికి నమస్కారం. గత 22వ సంవత్సరం నుంచి ఈ రోజు ప్రభుత్వ భూమి మీద సాగుబడి చేస్తున్నా అని చెప్పి ఇచ్చినందుకు ఇంతవరకు దానికి సమాధానం లేదు. ఏదో వంకర సమాధానం ఇస్తున్నారు. నేను ఇప్పుడు గతంలో ప్రభుత్వ భూమిని ఈ రోజు అనాధీనంగా మార్చి కొందరు వ్యక్తులకి ఆన్లైన్ ద్వారా ఎక్కించి ఉన్నారు. ఇప్పుడు అనాథ భూమిని ఆన్లైన్ ద్వారా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేశారు. పశువుల మేత భూమి అనాధీనం కింద మార్చి కొందరు వ్యక్తులకి ఆన్లైన్ లో ఎక్కించి ఉన్నారు. ఇప్పుడు అనాథ భూమిని వేరే వాళ్ళ పేర్ల మీద ఎక్కడానికి ఉండదు కదా, కానీ మార్చారు. పశువుల మేత భూమిని ఎవరికి ఇవ్వడానికి అధికారం లేదు, ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. కానీ ఇదిగో ఎక్కిచ్చారు అన్ని. ఇదిగోండి మొత్తం పేపర్లో దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉండయి. ఇది వచ్చి అనాధీనం కింద మార్చింది. ఇది అనాధీనం కింద మార్చారు. ఇది అనాధీనం కింద మార్చిన భూమి. చెప్పండి. ఇది తర్వాత పశువుల మేత భూమి. ఇది పశువుల మేత భూమి. దాన్ని ఇట్లా ఈయన దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు ప్రూఫ్స్ తోనే అనాధీనం కింద మార్చారు. ఈ రోజు కొందరు వ్యక్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి గవర్నమెంట్ అనాధీనం అనేటువంటి భూమి ఇది పశువుల మేత కోసం అని ప్రభుత్వం ఇచ్చిందంట. దీన్ని కొంతమంది ఇల్లీగల్ గా వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకొని అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు ఈయన తెలియజేస్తున్నారు. ఈయన గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం మీద ఫైట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈయనకి ఎటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి నాకు సమాధానం లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ మీద వాళ్ళు ఇష్టాచారంగా ఈనాటికి కూడా సాగుబడి చేస్తానే ఉన్నారు. అలాగే ఈయన ఆర్టీఐ యాక్ట్ కు 6 months బ్యాక్ వేసారంటే ఇప్పటి వరకు 6 months నుంచి ఈయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆర్టీఐ యాక్ట్ అంతే కదా. 22వ సంవత్సరం నాడే ఇచ్చాను, 22లో ఇచ్చాను. ఇంతవరకు ఏదో వంకర సమాధానం ఇచ్చారా గానీ కట్టిన సమాధానం లేదు. దాని గురించి సర్వే చేసి ఇక్కడ సాగుబడి ఉందా లేదా అని ఏమి చెప్పలేదు. వాళ్ళు ఏదో వంకర సమాధానం ఇచ్చారు. ఈ రోజుకి సాగుబడి చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి మీకు ఆర్టీఐ యాక్ట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు. ఇచ్చారు, వంకర సమాధానం ఇచ్చారు. వంకర సమాధానం ఇచ్చారా గానీ ఇంతవరకు కట్టిన సమాధానం లేదు. దాన్ని సర్వే చేయలేదు, దాన్ని వచ్చి పరిశీలించలేదు. ఏదో సమాధానం ఇస్తున్నారు, అంతటితో సమాధానం ఇచ్చేము అయిపోయింది. అంతేగాని దాని గురించి మాత్రం ఈ రోజుకి ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు, చేయటం లేదు. కింద అధికారి నుంచి పై అధికారుల వరకు ఎవరు ఏం లేదు. కింద అధికారి రాజేస్తాడు, ఈ సమాధానం ఇచ్చారని పై అధికారి చెబుతున్నారు. ఇలాంటి చాలా సమస్యలు చాలా ఇచ్చున్నాను. ఇంత స్పందనలో చాలా ఇచ్చున్నాను. మరి గమనిస్తున్నారు కదా. ఇప్పుడు ఈయన ఒక ఎంఆర్ఓ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఈ కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళనివ్వకుండా డైరెక్ట్ ఇప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ పైన మన కంప్లైంట్ ఇస్తున్నామో ఆయన దగ్గరికే ఫార్వర్డ్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఎంఆర్ఓ పైన కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి మన ప్రాబ్లం తీసుకెళ్తే ఆయనకి కంప్లైంట్ ఇవ్వాలనా? ఇది ఎక్కడ న్యాయం? ఈ ప్రాబ్లం ఎక్కడ నడుస్తుంది ఏంటనేది దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ప్రాబ్లంని సార్ట్ అవుట్ చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను.